మన దేవుడు మన రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ శుభాలు తెలియజేసుకుంటున్నాను. ఈ మే నెల 14వ తేదీన పరిశుద్ధ బైబిల్ నుంచి దేవుడు మనకు ఒక వాగ్దానాన్ని దయచేస్తున్నాడు. ఆ వాగ్దానాన్ని చదువుకొని మన జీవితంలోకి స్వాధీనపరచుకున్నాం. పరిశుద్ధ బైబిల్లోంచి మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట చదువుకుందాం. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. ఈ చిన్న మాటను దేవుడు దీవించిన గాక. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకొనెను. ఈ మాట ఎవరి గురించి రాయబడిందంటే, ఇక్కడ ఉన్నటువంటి సమూయేలు గారి అమ్మగారి గురించి రాయబడింది. సమూయేలును కన్నటువంటి ఆ తల్లి గురించి ఆ మాటను రాయబడింది. ఆమె పేరు వచ్చేసి హన్నా. అన్నా గారి గురించి ఈ మాటను మనం ఇప్పుడు చదువుకుంటున్నాము. దేవుడు అన్నా గారి పట్ల చేసినటువంటి గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలను మనం ఇప్పుడు ఒకసారి పరిశీలించి చూసుకుందాం. అయితే అన్నా గారికి పిల్లలు లేరు, ఆమెకు సంతానం లేదు. ఎంతో దుఃఖాక్రాంతులుగా ఆమె ప్రతిరోజు దుఃఖిస్తూ ఆమెకు సంతానం లేదు, బిడ్డలు లేరని చెప్పేసి దేవుడి దగ్గర మొరపెట్టుకుంటూ ఉంటుంది. అయితే ఆ అన్నా గారి భర్త గారు వచ్చేసి ఎల్కానా అనే ఈయన అన్నా గారి భర్త. ఈ ఎల్కానా గారికి మరొక భార్య కూడా ఉంది. ఆమె పెనిన్నా గారికి పిల్లలు ఉన్నారు, కానీ అన్నా గారికి అప్పటి వరకు సంతానం లేకుండా ఆమె ఎంతో బాధపడుతూ దేవుని యొక్క రోధిస్తూ ఉంటుంది. అయితే ఆమె దేవునికి మొరపెట్టుకుంది. ఎలాగ మొరపెట్టుకుందంటే, ఈ అన్నగారు దుఃఖాకాంతురాలై ఏడ్చుచు దేవుని యొక్క సైన్యములకు అధిపతి యొక్క యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నాకు ఒక మగ పిల్లవాడిని దయచేసిన ఎడల వాడి తల మీద క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నీ నేను వాడిని యెహోవాకు నీకు అప్పగింతును. అయితే ఈ అన్నగారు దేవుని యొక్క ఒక తీర్మానం చేసుకొని ఆమె అంటుంది, నాకు ఒక మగ సంతానం నీకు వారిని పెంచి పెద్ద చేసి మంగళ కత్తి, క్షౌరపు కత్తి అనేది వాడి తల మీదకి రాకుండా నీకు ప్రతిష్ఠితుడిగా ఆ బిడ్డని పెంచుతాను అని దేవుని యొక్క మొరపెట్టుకున్నప్పుడు, నా మొర ఆలకించుము అని దేవునికి ఆమె మొరపెట్టుకుంది. అయితే దేవుడు ఈ వాగ్దానాన్ని దయచేస్తున్నాడు. ఏ వాగ్దానం అంటే 19వ అధ్యాయంలో ఒక మాట, యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకొనెను. యెహోవా దేవుడు అన్నా గారిని జ్ఞాపకం చేసుకొని అతనికి ప్రవక్త అయినటువంటి సమూయేలు గారిని ఒక మగబిడ్డగా దయచేశారు. ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, అన్నగారు ఎంతో విధేయతతో, ఎంతో శ్రద్ధతో, దేవుని యొక్క నమ్మకంతో, నిరీక్షణతో కలిగి ఉన్నారు. పిల్లవాడి కోసం ఆమె సంతానం లేక ఎంతో రోధిస్తున్న ఆ రోజుల్లో దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. అన్నగారు నన్ను జ్ఞాపకం చేసుకొని నాకు ఒక మగపిల్లాన్ని దయచేస్తే వాడు బ్రతుకు దినములన్నీ నీ సన్నిధిలో వాడిని నేను పెంచుతానని చెప్పేసి ఆమె ఒక తీర్మానం చేసుకొని, నన్ను జ్ఞాపకం చేసుకో దేవుడని ఆమె దేవుణ్ణి బ్రతిమలాడింది. అయితే దేవుడు ఆ మాటకు ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే, యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకొని, యెహోవా దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకొని ఒక మగబిడ్డనిచ్చాడు. ఆ మగబిడ్డను ఆమె దేవుని సన్నిధిలో ప్రతిష్ఠిత చేసి ఏలీ గారి దగ్గర పరిచర్య చేయటం కొరకు ఆ బిడ్డ పాలు మర్చి వరకు ఆమె సంరక్షణలో ఉంచుకొని, ఆ తర్వాత ఏలీ గారి ప్రవక్త అయినటువంటి ఆయన సన్నిధిలో ఆ బిడ్డను అక్కడ వదిలి రావడం జరిగింది. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ముఖ్య విషయం, దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండాలి. ఆయనకు మనం ప్రార్థిస్తే ఆయన మనకు ప్రత్యుత్తరం ఇవ్వటానికి ఎప్పుడు వెనుకంజలో ఉండడు. దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండి ఆయనకు మనం ఎల్లవేళలా ప్రార్థిస్తూ
దుఃఖాక్రాంతురాలై ఈ బాధలను నీవు దేవుని యొద్ద మొరపెట్టుకుంటే ఆయన నీకు గొప్ప మేలులు దయచేస్తాడు. యెహోవా తండ్రి ఎప్పుడు కూడా ఎవరిని విడువడు, ఎడబాయడు. దేవుడు ఎవరిని కూడా మరువడు, మరిచిపోడు. కాబట్టి ఈరోజు నీవు నేను దేవుని యందు ప్రార్థించేవారిగా, బ్రతిమలాడుకొని వేడుకునే వారిగా ఉండి మన సమస్యలు, మన బాధలు, మనకున్నటువంటి కష్టాల్ని దేవుడు ఆలకిస్తాడు. ఆలకించిన మరుక్షణమే మీకు గొప్ప మేలులు దయచేస్తాడు. కాబట్టి ప్రభు రాకడ కొరకు మనం వేచి ఉన్న ఈ దినముల్లో దేవుని యొద్ద మొరపెట్టుకునే వారిగా కూడా ఉండాలని చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.